అందరికీ నమస్కారం. మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంది అని చెప్పే కొన్ని సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక 8 రకాల సూచనలు మన ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అని మనకి చెప్పకనే చెప్తాయి. ఆ 8 రకాల సూచనలు ఏంటి? దరిద్ర దేవత మన ఇంట్లో ఉంటే ఎలాంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు? దరిద్ర దేవత గురించిన ప్రస్తావన మన పురాణాల్లో ఏ విధంగా ఉంది? ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే ఎలాంటి పనులు చేయాలి? ఏ పనులు చేయటం ఆపేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మన ఇల్లు లక్ష్మీ కటాక్షంతో సంతోషంగా ఉంటుందో ఈ వీడియోలో తెలియచేయటం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, జాగ్రత్తగా చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. డబ్బు ఉండాలని, ఆర్థికంగా ఎదగాలని, సమాజంలో గౌరవంగా బ్రతకాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఈరోజు డబ్బు లేకపోతే ఏదీ లేదు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఆర్థికంగా ఎదగటానికి, సమాజంలో మంచి గౌరవం పొందటానికి ప్రతి ఒక్కరూ పాటుపడుతూనే ఉంటారు. అసలు ఏది చెయ్యాలన్నా డబ్బుతోటే ముడిపడి ఉంది. డబ్బుంటేనే ఈ సమాజంలో ఏదైనా జరుగుతుందని అందరికీ తెలుసు. అయితే ఈ డబ్బు అందరి దగ్గర ఉంటుందా అంటే ఉండదు. కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుంది. అంటే డబ్బుకి ఆదిదేవత లక్ష్మీదేవి. లక్ష్మీ కటాక్షం ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం సంపదలు, ఐశ్వర్యాలు, అలాగే ఆనందాలు కలిగి ఉంటాయి. మరి లేని కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక కలహం, కలిసిరాదు ఏ పని చేసినా. మరి ఎలాంటి సందర్భాల్లో లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది? మన ఇంట్లోకి దరిద్ర దేవత ఎందుకు వస్తుంది? అసలు ప్రతి ఒక్కరికి ఒకేలాగా లక్ష్మీదేవత ఎందుకు ఆశీర్వచనం ఇవ్వదు? లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఎలాంటి తప్పుడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తమ అక్క అయిన జ్యేష్ఠాదేవిని పిలుస్తుంది? ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముందుగా దరిద్ర దేవత ఎక్కడ ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన ఒక పురాణ కథ ఉంది. క్షీరసాగర మదనం జరిగినప్పుడు అందులో నుంచి అనేక వస్తువులు వచ్చాయి. లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మదనం నుంచే వచ్చింది. లక్ష్మీదేవిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించారు. ఇక మిగిలినవన్నీ తక్కిన దేవతలు తీసుకున్నారు. అయితే ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి ఏం చెప్పిందంటే, నారాయణ, నేను ఒక్కదాన్నే కాదు, నాకంటే పెద్ద దిక్కు మా అక్క ఉంది, తన పేరు జ్యేష్ఠాదేవి. కాబట్టి అక్కకి పెళ్లి కాకుండా చిన్నదాన్నైన నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం సబబు కాదు. కాబట్టి ముందు మా జ్యేష్ఠ అక్కకు పెళ్లి చేయాలనే సంకల్పం మీరు చెయ్యండి, ఆ తర్వాత నన్ను వివాహం చేసుకోండి అని లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని అడిగిందంట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలాగా ప్రసన్నవదనంతో ఉండదు. స్థూలవదనం, అశుభకారిణి, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు కలిగి ఉంటుంది. అయినా సరే శ్రీహరి అప్పచెప్పాడు కాబట్టి జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తెచ్చుకున్నాడు. అయితే ఉద్దాలకుడు ఒక ముని. ఎప్పుడూ హోమాలు, సుగంధాలు, వేదాలతో ఆశ్రమం కలకల్లాడుతూ ఉంటుంది. కానీ ఆ ఆశ్రమం జ్యేష్ఠాదేవికి నచ్చదు. నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు, ఎప్పుడూ వేదాలు ధ్వనిస్తున్నాయి, అతిథి పూజా సత్కారాలు జరుగుతున్నాయి, యజ్ఞయాగాదులు జరుగుతున్నాయి, ఇలాంటి స్థలంలో నేను నివసించను. అన్యోన్యంగా మనుషులున్నా, పితృదేవతలు ఎక్కడైతే పూజింపబడతారో, ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తూ ఉంటారో, ప్రేమగా ఉంటారో, ధర్మాన్ని పాటిస్తారో అలాంటి స్థలాల్లో ఉండటం నాకు ఇష్టం లేదు. ఎప్పుడైతే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉంటారో, ఎక్కడైతే వృద్ధులకి, మిత్రులకి, మంచివాళ్లకి అవమానాలు జరుగుతూ ఉంటాయో అలాంటి చోట నేనుంటాను అని అంటుంది. అయితే అప్పుడు ఉద్దాలకుడు ఏం చెప్తాడంటే, సరే అయితే నువ్వు ఎక్కడైతే ఉండాలనుకుంటున్నావో నువ్వు ఉండడానికి ఒక అనువైన స్థానాన్ని నేను అన్వేషించి చెప్తాను. అప్పటి వరకు నువ్వీ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఉద్దాలకుడు వెళ్తాడు. భర్త చెప్పిన మాట ప్రకారం జ్యేష్ఠాదేవి అక్కడే ఉంటుంది, రావి చెట్టు మొదట్లో. కానీ ఉద్దాలకుడు ఎన్ని సంవత్సరాలైనా సరే తిరిగి రావటం లేదు. అప్పుడు భర్త దూరం అయ్యేసరికి జ్యేష్ఠాదేవి పెద్దపెట్టున దుఃఖించేసరికి లక్ష్మీదేవి, ఆ నారాయణుడు కిందకొచ్చి అప్పుడు జ్యేష్ఠాదేవిని అడుగుతారు,
నువ్వు బాధపడద్దు, ఈ రావి చెట్టు కూడా నా అంశతోనే ఉంటుంది. నువ్వు ఈ రావి చెట్టు మూలలోనే స్థిర నివాసం ఏర్పరచుకో. ప్రతి సంవత్సరం నిన్నెవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళింటికి నేను వెళ్తాను అని చెప్పి శ్రీ మహాలక్ష్మీదేవి జ్యేష్ఠాదేవికి చెప్తుంది. అంటే ఎవరైతే రావి చెట్టుని పూజనీయంగా భావించి రావి చెట్టు మొదట్లో ఉన్న జ్యేష్ఠాదేవికి షోడశోపచార విధిని అర్పిస్తారో అలాంటి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉంటాయని శ్రీహరి కూడా ఆశీర్వదించాడు. అందుకే రావి చెట్టుని పూజించాలి అంటారు. ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ కలహాలతో ఉండి ఏమైనా గ్రహదోషాలతో ఇబ్బంది పడుతున్నా సరే ఆ పరిహారాల్లో మీరు గమనించండి. రావి చెట్టుకి పూజ చెయ్యండి, రావి చెట్టుకు దీపాన్ని సమర్పించండి అని చెప్తూ ఉంటారు. అంటే రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని గనక మనం ప్రసన్నం చేసుకుంటే జ్యేష్ఠాదేవి సోదరినైన లక్ష్మీదేవి తన కరుణా కటాక్షాలని మన పట్ల ఉంచుతుంది. కాబట్టి జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉండటానికి ఇష్టపడుతుందో చెప్పింది. ఎలాంటి ప్రాంతాల్లో ఉంటుందంటే ఎక్కడైతే భార్యాభర్త దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఎక్కువగా కొట్లాటలు, ఒకరంటే ఒకరికి పడదు, ఈర్ష్య ద్వేషాలు, ఒకే కుటుంబంలో 10 మంది ఉన్నా కూడా ఏ ఇద్దరికీ పడనటువంటి సందర్భాలు. కాబట్టి అలా ఎప్పుడైతే గొడవలు జరుగుతూ ఉంటాయో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఇంటికొచ్చిన అతిథులు ఉస్సూరుమనుకుంటూ వెళ్ళిపోతారో, వృద్ధులకి మిత్రులకి మంచి వాళ్ళకి అవమానాలు జరుగుతూ ఉంటాయో అక్కడుంటానంటుంది. మద్యం సేవించేవాళ్ళు, గోహత్య చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతకాలు చేసేవాళ్ళు, ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడే నేను ఉంటానని చెప్పింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో అక్కడ దరిద్ర దేవత ఉన్నట్టే. మరి దరిద్ర దేవత ఉంది అని నిర్ధారణకు వచ్చిన తర్వాత దరిద్ర దేవతని ఇంట్లో నుంచి వదిలించుకోవటం ఎలా అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేయటం. నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ధూపాన్ని వెయ్యాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీళ్లలో పసుపుని కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి. ఇల్లెప్పుడూ సువాసన భరితంగా ఉండాలి. వంటగదిని పూజా గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అగరువత్తుల్ని వెలిగిస్తూ ఉండాలి. ఇలా ఎప్పుడూ ఇంటిని వంటగదిని పూజ గదిని పరిశుభ్రంగా ఉంచుకుంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండదు. ఇలా కనీసం 21 రోజుల నుంచి 48 రోజుల పాటు విధిగా చెయ్యాలి. ఆ తర్వాత క్రమం తప్పకుండా అదొక అలవాటుగా చేసుకోవాలి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమతో పూజ చెయ్యాలి. అలాగే ఇతరులకి సహాయ సహకారాలు, మన మీద ఆధారపడిన వారికి మనం చేయగలిగినటువంటి సహాయం చేస్తూ ఉండాలి. ఇంట్లో పెద్దలున్నా, ఏ పని చేయలేని వారున్నా సరే వాళ్ళని కంటికి రెప్పలా కాచుకోవాలి. మన మీద ఆధారపడిన వారిని ఇబ్బంది పెట్టకూడదు. సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని మనం చేతనైన సహాయం చేసి కాపాడగలగాలి. అలాగే దాన ధర్మాలు చెయ్యాలి. ముఖ్యమైన పండుగలు తిథుల్లో ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో అలాంటి వారి పట్ల కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా ఎవరి కర్తవ్యాన్ని వారు ధర్మబద్ధంగా నిర్వర్తించాలి. ఎవరు చెయ్యాల్సిన పనిని వారు చెయ్యాలి. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలి, లేదంటే ఉన్నపలంగా కోటీశ్వరులైపోవాలి, ఇతరుల మీద ఈర్ష్యాద్వేషాలతో ఇతరుల్ని వెన్నుపోటు పొడవాలి అనేటువంటి ఆలోచనలు చేయటం, ఇతరుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాల గురించి ఆలోచించటం ఎవరైతే చేస్తారో అలాంటి వారిని ఎప్పుడూ లక్ష్మీదేవి కరుణించదు. మంచిగా ఉండండి, నలుగురి మంచి కోరుకుంటూ ఉండండి. లక్ష్మీదేవి మన మంచిని తప్పకుండా కోరుకుంటుంది. మన ఇంట్లోకి తాను తప్పకుండా వస్తుంది. ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి వీడియో. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.